హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను పప్పు మెంతుకూరని అయితే ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయొచ్చండి. పప్పు మెంతుకూర చాలా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి పప్పు మెంతుకూర. మెంతుకూర నుండి మనకి చక్కగా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అలాగే పప్పు నుండి మంచి ప్రోటీన్ అనేది వస్తుంది. ఇలా ముందుగా మనం ఒక మెంతుకూర కట్టని, పెద్ద మెంతుకూర కట్టని తీసుకున్నానండి. ఫ్రెష్గా లేతగా ఉన్న మెంతుకూర కట్టని అయితే నేను తీసుకున్నాను. ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మెంతుకూరని వాష్ చేసేసుకుందాం. ఇలా వాష్ చేసేసుకున్న మెంతుకూరని చిన్న చిన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా అయితే మనం కుక్కర్లో పప్పు వేసుకుని ఉడికించేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 1 కప్పు వరకు కందిపప్పును వేసుకుని చక్కగా ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ముందుగా వాటర్ వేసుకొని ఈ పప్పుని చక్కగా వాష్ చేసేసుకుని మంచిగా ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుని మనం పప్పునైతే కుక్ చేసేసుకుందామండి. పప్పు అనేది పిల్లలకి పెట్టడం వల్ల మంచి ప్రోటీన్ అనేది పప్పు నుండి వస్తుంది పిల్లలకి. అలాగే మెంతుకూర అనేది మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో చేస్తుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ పిల్లలకి కానీ అందరికీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి మెంతుకూర నుండి కూడా వస్తాయండి. ఈ పప్పులోకి మనము ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని 1 కప్పు కట్ చేసుకున్న టమాటాలు, అలాగే 1 కప్పు వరకు వెల్లుల్లి పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని మూత తీసి చూపిస్తున్నానండి. చాలా చక్కగా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా మనము స్మాష్ చేసేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మనకి పిల్లలకి కూడా హెల్త్కి మంచిది. నార్మల్గా వెల్లుల్లి తాలింపు వేసి పెట్టిన వెల్లుల్లి అయితే పిల్లలు తినమంటే తినరు కదా. అలా కాకుండా మనం ఇలా పొట్టు తీసేసి చక్కగా పప్పులో వేసి కుక్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. పప్పు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే మీరు కూడా ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. వెల్లుల్లి వేయడం వల్ల హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి మంచి ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఈ వెల్లుల్లి వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమీ రాకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు వేసుకుందాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకుని, అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేయడం వల్ల మనకి డైజెషన్ అనేది చక్కగా అవుతుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకుని తాలింపు అంతా కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతుకూరని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మెంతుకూరను కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. మెంతుకూర అనేది చాలా చాలా మంచిదండి హెల్త్కి. మనం వీక్లీ వన్స్ కానీ వీక్లీ 2 టైమ్స్ అయినా సరే మెంతుకూర ఒకటే కాదండి, ఆకుకూర ఏదైనా సరే మనం పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ పెడితే పిల్లలకు కూడా చాలా చాలా మంచిది హెల్త్కి. అలాగే మంచి ప్రోటీన్ అనేది ఆకుకూరల నుండి పప్పుల నుండి కూడా మనకు అందరికీ కూడా వస్తుంది. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇలా మెంతుకూరని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. మనకి ఆకు అనేది చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో నేనైతే ముందుగా పప్పులో కారం ఉప్పు ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, కారం యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొక 10 మినిట్స్ పాటు ఈ ఆకుకూరని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆకుకూరలో ఉన్న చేదు అనేది ఉండదు, చేదు కూడా పోతుంది అండ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మరొక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఈ ఆకుకూర అంతా కూడా చక్కగా దగ్గర పడిపోయింది. వాటర్ అంతా డ్రై అయిపోయి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకుని చక్కగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుందాం. ఇంతేనండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్లో మనం పప్పు మెంతుకూరని ప్రిపేర్ చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎంతో టేస్టీ అయిన పప్పు మెంతుకూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా మన ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తినే ఈ పప్పు మెంతుకూరని ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. నేనైతే ప్రిపేర్ చేసిన ఈ పప్పు మెంతుకూర మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుందన్నారు. అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మీరు లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.